కాబట్టి నీవు కూడా ఈ రక్షణను పొందాలంటే, నీవు కూడా ఈ ధన్యతను పొందుకోవాలంటే, నువ్వు కూడా పరలోక రాజ్యానికి వారసుని కావాలి అంటే ఒకటి మార్గం, యేసునందు విశ్వాసముంచుము. యేసు క్రీస్తును నిజ దేవునిగా, నిజ రక్షకుడిగా ఆయనను అంగీకరించుము. యేసు నిన్ను రక్షిస్తాడు, నీ పాపమును కడుగుతాడు, నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి అనగా మోక్షానికి వారసునిగా నిన్ను చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే అనుకూలమైన సమయము. కాబట్టి ఈ దినమే రక్షణ దినము. ఈ రోజు యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి నువ్వు కూడా నిజ జీవితంలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషాన్ని నువ్వు పొందాలని యేసు క్రీస్తు నామమున మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. దేవుడి మాటలను దేవుడు దీవించును గాక. ఇంకా యేసు క్రీస్తుని గురించి ఇంకా కొన్ని మాటలు మీరు వినాలని